ఎట్ట తిరగాల్సి వచ్చింది మొత్తానికి కూటు కోసం కోటి విద్యులు అంటలా విద్యులు అంటే ఏదో ఎట్టా ఉంటాయి అదిగో మన వాళ్ళు ఆమె రెడీగా వచ్చేసారయ్యా కెమెరాలు లైటింగ్ సెటప్ అంతా చేసేసారు మొత్తానికి సరేలే రావడం స్టార్ట్ అంటే స్టార్టే మనం ఏమి ఎవరిని ఇది చేసేదిలే ఓకే మొత్తానికి ఏందిరా కథ ఏడ తిరుగుతున్నారో అట్ట అనుకున్నారు నాయన ఎక్కడ తిరగల మంచి బిర్యానీ తిందామని వచ్చినా మంచి బిర్యానీ అంటే ఏడనో లేదంటారు అనుకుంటారేమో మా ఇంట్లో మా అమ్మ చెప్తుండేది ఎవరే తింటే నాటుకోడి తినాలరా లేకపోతే పారం కోడి తినాలరా లేకపోతే మటన్ తినాలా అని చెప్తుండేది పారం కోడి అంటే ఏందిరా అసలు పారం కోడి అనేది నాకు తెలియలే కొన్ని రోజుల దాకా చాలా మందిని అడిగిన మీకు కూడా అట్టే డౌట్ ఉన్నా అసలు ఏందిరా పారం కోడి అంటే ఏంది సమయం ఏంది అంటలా పారం కోడి అంటే ఏం లేదు పారం కోడి అంటే గుడ్డు పెట్టేదని పారం కోడి అంటారు బాయిలర్ కోడి అంటే అది గుడ్లు పెట్టేస్తుంది కాబట్టి దాన్ని బాయిలర్ కోడి అంటారు ఇక అర్థం చేసుకోండి మీరే మళ్ళీ ఏమనిసి చెప్పాల్సిన అవసరం లేదు మేల్ అండ్ ఫీమేల్ అంటారు అనమాట అది నాయన మీరు దానికి ఏందో అని చెప్పి ఇంత పొడుగున కామెంట్లు కూడా పెడతారు మళ్ళీ గుడ్లు పెట్టించేది బాయిలర్ కోడి గుడ్డు పెట్టేది పారం కోడి ఎందుకు అంత టేస్ట్గా ఉంటుంది ఏందనే విషయం అయితే అయ్యా అసలు మొత్తానికి మన విషయం చూసుకుంటే వేదాయపాలెంలోనే వేదాయపాలెం సెంటర్లో పక్కనే 30 సంవత్సరాల నుంచి పారం కోడి బిర్యానీ భలే ఫేమస్ తినేమనుకో అట్టా ఉండదు ఆ అబ్బా అది ఒక రేంజ్లే అసలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎట్ట చేస్తున్నారు ఆ బిర్యానీ ఎందుకు ఇంత ఫేమస్ కుప్పలు జనాభా వస్తున్నారు ఇంత పెద్ద అన్న పెడతారు అదంతా అయిపోద్ది అసలు ఏంది దాని కథ మందల వ్యవహార మొత్తం ఇప్పుడు ఆయన ఓనర్ ఉన్నారో ఆయన అడిగి మనం తెలుసుకుందాం రండి మొత్తానికి మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయినా వెల్కమ్ టు సువర్ణ మీడియా మా వ్యూవర్స్ కి ప్రేక్షకులకి అభిమానులందరికీ నమస్తే అబ్బా మొత్తానికి అయితే ఇక ఈయనే కేశవన్న ఈ బిర్యానీ తయారు చేసేది అసలు ఎట్ట చేస్తారో ఏంది మొత్తం వివరాలని కూడా తెలుసుకుందాం మహానుభావుడు ఆయన చేతితో తిండి తింటేనే అది దాన్ని చెప్పవల్ల తింటే కానీ తెలియదు ఊరు మాట్లాడుకున్నట్టు కాదు అది ఇక్కడికి వచ్చి తింటేనే దానికి అర్థం కథ వ్యవహారం అంతా తెలిసిందే అలా నమస్తే ఏందన్నా మనం కూడా నెల్లూరులో నమస్కారం ఏంది కేశవన్ ఎట్టుంటున్నావు బాగుందన్న బ్రహ్మాండంగా వ్యాపారం ఎట్టుందన్నా బాగుందన్న బాగుంది ఎట్ట 30 సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఎట్ట దీన్ని ఎట్ట స్టార్ట్ చేశారు దాని కథ మందలు ఇదో మన వాళ్ళు వివరణ చెప్పు అది మా తాత స్టార్ట్ చేశాడన్న తర్వాత మా నాన్న ఉన్నాడు ఇప్పుడు మా నాన్న ప్రిపేర్ చేస్తాడు అంటే ఇంటికన్నా నాన్న ప్రిపేర్ చేస్తాడు నేను ఇక్కడ సేల్ చేస్తాను అట్లా తాత కాడి నుంచి వచ్చింది అట్లా బిర్యానీ మనం బాయిలర్ అసలు బాయిలర్ అసలు ఓన్లీ ఫారం కూడా ఒకటే యూజ్ చేస్తాం అది కూడా కోళ్ళు మన కోసం కూడా తెప్పిస్తారు కోళ్ళు చాన్ భాష పోయి కోళ్ళు తెప్పించేది ఓకే మొత్తానికి 30 సంవత్సరాల చిల్లర చరిత్ర కలిగి దీనికి మొత్తం టేస్ట్ వైజ్ మొత్తం ఎన్ని కేజీలు ఉంటారనా ఒక ఆదివారం సోమవారం ఒక్కరో కొద్దిగా వేస్తాం మంగళవారం నుంచి శుక్రవారం దాకా మినిమం 80 కిలోలు పడుతుంది 80 కిలోలు వేస్తాం ఏ టైం స్టార్ట్ చేస్తారు సాయంత్రం 6 అయిపోద్ది 9:30 10 లోపల క్లోజ్ ఎక్కువ మనకి పార్సల్స్ పోతాయి ఎక్కువ మంది కూడా ఫ్యామిలీస్ వస్తారు మనం దాంట్లో వేసే ఐటమ్లు కూడా మసాలా ఎక్కువ పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు లేడీస్ ఎక్కువ లైక్ చేస్తారు చాలా మంది ఇప్పుడు బయట నుంచి కూడా వచ్చి కార్ అక్కడ పెట్టేసి కార్లోనే తినేసి వెళ్ళిపోతున్నారు లేడీస్ ఓ చాలా సార్లు ఒకటే రెండా నేను చూస్తున్నాను కేశవన్న మొత్తానికి ఎంత బిర్యానీ రేట్ ఎంత బిర్యానీ వచ్చేసి 130 సాదా బిర్యానీ వచ్చి 70 బిర్యానీకి వచ్చేసి 3 ముక్కలు వేస్తాం సాదా బిర్యానీకి చిన్న ఎముక ఒకటి వేస్తాం ఓకే పెరుగు రైస్ బాస్మతి ఉట్టి బాస్మతి కూడా వేయం మనం బాస్మతి కొల్లం జీలకర్ర మసూర అవి రెండు మిక్సింగ్ చేసేస్తాం అదే అదొకటి తిన్నా ఎగిటేస్తారు కదా బాస్మతి ఒకటే వేయము ఈ రెండు మిక్సింగ్ ఉంటాయి దానికి కాంప్లిమెంట్ ఏమేమి ఉంటాయి దానికి కాంప్లిమెంట్ అంటే పెరుగు గోంగూర ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వచ్చిందని షేర్ ఒకరు ఆపేస్తున్నాం అదొక రోజు దాహం ఎక్కువ వద్దని చెప్పి చికెన్ షేర్ ఒకరు ఆపేస్తున్నాం అది నేను గ్యారంటీ ఇస్తానన్నా మీరు బిర్యానీ తినినా కరెక్ట్ గా 1.5 గంటలు అరిగిపోద్ది అదే కదా ఏది నాయన ఆ చేతుల్లో ఉండే మహిమ ఏంది అది ఏం లేదునా ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం మేము వాళ్ళకి తగ్గట్టుగానే చేయాలని వాళ్ళ తగ్గట్టుగానే రూపాయి పెడతాం రూపాయి దాని తగ్గట్టుగానే తీసుకుంటాం అవును క్వాంటిటీ అట్టిస్తాం క్వాలిటీ కూడా అట్టిస్తాం దాని తగ్గట్టుగా డబ్బులు తీసుకుంటాం అంతే సూపర్ దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వం ఇప్పుడు మనం ఇదే బిర్యానీ మనం మొత్తం తగ్గించేసి 100 రూపాయలు పెట్టచ్చు తగ్గించేసి పెట్టచ్చు ఐటమ్స్ అన్ని మామూలు ఆయిల్ తీసుకొని సెకండ్ హ్యాండ్ ఆయిల్ తీసుకొని ఏం ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటే వాడతాం కొబ్బరి అస్సలు ఏం జీడిపప్పు పేస్ట్ వేస్తాం వేచిన పప్పు కొద్దిగా వేస్తాం అట్లా సూపర్ రైస్ కూడా మనకి ఒక రైస్ ఇట్లా పట్టుకుంటే పొలుకు రావాలి
మెత్త మెత్తగా అట్లా ఏమి ఉండదు. ఆర్డర్లు కూడా ఇస్తారా? ఆర్డర్ కూడా చేస్తాం. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ ఆర్డర్ చేస్తాం. మనకి ఫోన్ చేస్తే చాలు, ఫోన్ నెంబర్ చెప్తాను, ఫోన్ చేస్తే చాలు. ఏ నంబర్ చేయాలన్నా? 9959693979. మీ లాంటి వాళ్ళు కూడా ఉపయోగపడాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టుకొని వాళ్ళకే కదన్నా, చిన్న బండి పెట్టుకొని 30 సంవత్సరాల నుంచి చేసుకుంటా దాని మీద వచ్చే ఆదాయం ఎంతో ఏందో భగవంతుడికి మీకే తెలియాలా. ఒకవేళ ఆదాయం వస్తే మంచిదే, దేవుడి దయ కుటుంబాలు మీరు కూడా బాగుపడాలి. కాబట్టి ఇంకా మంచి క్వాలిటీ ఇస్తున్నాం, ప్రజలు కూడా బాగానే సహకరిస్తున్నారు, మమ్మల్ని ఏ ఇబ్బందులు పెట్టట్లేదు. అది మీలాంటి ప్రెస్ వాళ్ళ వల్లే అది మాకు ఇంత దాకా రావడం, అంటే మీలాంటి ప్రెస్ వాళ్ళ వల్లే. మనం అట్టేం లేదు. వాస్తవానికి వివర్స్ ఏం చెప్తున్నాం అంటే, కేశవన్న ఇక్కడ బిర్యానీ అంతా హ్యాండిల్ చేస్తా ఉంటారు అనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి. ఇంత ముందు ఇంట్లో పెద్దవారు ఉంటే పాపం ఆయన తాతగారు చనిపోయారు. తర్వాత దాని తర్వాత నాన్న ప్రిపేర్ చేస్తా, ఇతను మెయింటెనెన్స్ చేస్తా ఉంటారు. ఇక్కడ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్. ఎందుకంటే నేను 1-2 సార్లు తిన్న తర్వాత ప్రోగ్రామ్ కంటెంట్ చేసాము. మానవ కష్టాలకి ఏందన్నా చెప్పేది, మనలాంటి వాళ్ళే కదా. మంచి అయితే మంచిగానే ఉంటది వ్యవహారం అంతా. మీరు ముందరకు వస్తేనా మేము పైకి వచ్చేదన్నా. మీలాంటి వాళ్ళు, మీ ప్రెస్ వాళ్ళు ఉండబట్టే మేము నలుగురికి తెలిసేది కదా. మాట చెప్పావు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్స్ చెప్పాలి నేను. అయ్యో ఇంకేదన్నా బ్రాంచ్ పెట్టాలని ఆలోచన? సెకండ్ బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను. మాగుంట్లో ఆలోచిస్తున్నాను. ఓకే, వీలుంటే రేపు నెల ఆలోచిస్తున్నాం. వీలుంటే రేపు నెల పెడతాం. అది కన్ఫర్మ్ గా మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. మీ ద్వారానే అది తెలియాలి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మీ బిజినెస్ ఇంకా అంచులంచులు ఎదగాలని మా సువర్ణ మీడియా తరఫున, మా ప్రెస్ వాళ్ళ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సింహపురి కొదమ సింహాలు, నెల్లూరు భోజన ప్రియులు మా వాళ్ళే, మా అన్నదమ్ములే, మేము అంతా ఉండేది. ఒకసారి బిర్యానీ ఎట్టుందో ఒకసారి అడిగి చూద్దాం. అన్న నమస్తే, ఎట్టుందన్న బిర్యానీ? బాగుందా? ఏం నచ్చిందన్న బిర్యానీలో? టేస్ట్ బాగుంటది అన్న. మనం ఇచ్చిన డబ్బులకి మా క్వాలిటీ బాగుంటది అన్న. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం? 2-3 years అయింది. 2-3 సంవత్సరాల నుంచి. 2-3 సంవత్సరాల నుంచి. బాగా నచ్చింది అయితే. బాగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్, మీకు ఎలా అనిపించింది? బాగుంది. అంటే 130 రూపీస్ కి ఇప్పుడున్న జనరేషన్ లో బిర్యానీ అంటే చాలా వర్తబుల్ ఇది. ప్లస్ అందులో కూడా ఫుడ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. అంత మసాలా ఐటమ్స్ అలాంటి ఏం లేకుండా చాలా వరకు నీట్ గా, ఈ స్టమక్ అలాంటి ఏం ఇది లేకుండా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న లొకేషన్ లోకి మంచి పాపులర్ ఉన్న బిర్యానీ షాపు. నాకు తెలిసి ఒక 7 years నుంచి 8 years దాకా ఉన్నట్టుంది ఈ షాప్. ఇలాగే నేనైతే ఒక 4 to 5 years నుంచి గమనిస్తున్నాను. నేను ఎప్పుడు తిన్నా కూడా మాక్సిమం ఇక్కడే ఇచ్చేస్తాను. నాకైతే ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించలా. ది బెస్ట్ చాయిస్ అనుకుంటున్నాను నేను ఇక్కడ. మనం పెట్టే డబ్బులకి ఉండే క్వాంటిటీ 130 రూపీస్ లో ఒక బిర్యానీ అంటే చాలా వరకు వర్తబుల్. అందులో ఇక్కడ ఉన్నది వచ్చి ఫారం కోడి అనమాట, బాయిలర్ కాదు. ఫారం కోడి మామూలుగా అయితే ఇక్కడ చికెన్ షాపులకి వెళ్ళినా కూడా ఫారం కోడి మీద ఎవడు అంత ఇంపార్టెంట్ ఇవ్వడు. కానీ దాంతో బిర్యానీ చేసినందువల్ల అది ఒక మ్యారేజ్ లో బిర్యానీ ఎలాగ టేస్ట్ రావడం చాలా వరకు అయితే మాకు ఆ ఫీల్ ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని మేము ఇచ్చేస్తాం. ఫారం కోడి బిర్యానీ తినాలన్నా బాగుంది. నెల్లూరులో వాళ్ళు ఇస్తున్నారు రైతా కానివ్వండి, తర్వాత గోంగూర పచ్చడి అలా ఇస్తున్నారు. చాలా వరకు అయితే ఫీల్ మ్యారేజెస్ లో తిన్న బిర్యానీ లాగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు కూడా వేడిగానే ఉంటది. కింద వాళ్ళు అలాగే హీట్ మెయింటైన్ చేయడం, అది అండి అయిపోయేంత వరకు కూడా అలాగే హీట్ గానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ టైం వచ్చినప్పుడు ఇలా కొంచెం ఈ నైట్ టైంలో ఏదైనా బిర్యానీ లైట్ గా తినాలి అనుకున్నప్పుడు మేమైతే దీన్నే ప్రిఫర్ చేసుకుంటాం. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరు రావాలి. యాక్చువల్గా ఈ రోజు మా ఇద్దరితోనే సరిపోయింది. సూపర్ అన్న, వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం జెన్యున్ గా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే. మనం ఏదో చేసి గందరగోళంగా ఫీవర్ రావడం ఇది అసలు మా పొత్తే కాదు. అసలు ఆర్జేవి ప్రోగ్రామ్ చేశారంటే జెన్యున్ గానే ఉంటది, లేకపోతే అసలు వద్దునే వద్దు, అంత అవసరం కూడా లేదు. వ్యూవర్స్, నేను వచ్చి బాగుంది బాగాలేదని చెప్పేది కాదు. తినే వాళ్ళని అడిగితేనే ముందు అసలు ఎట్లేదు ఏందనేది. మా తమ్ముడు ప్లేట్లో బిర్యానీ వేసుకొని గుమ్మగుమ్మలాడుతుంది, నేను పెరుక్కొని తిన్నాం అనుకుంటే బాగుండదులే. అసలు తినే వాళ్ళనే డిస్టర్బ్ చేస్తున్నావు. తమ్ముడు ఎట్లున్నావు? బాగున్నా? నువ్వు తింటుంటే డిస్టర్బ్ చేసిన ఏమనుకోబాక. ఎట్లుంది బిర్యానీ? బిర్యానీ బాగుంటది అన్న. ఇక్కడ ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది ఇక్కడ. నాకు ఒక 26 years. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 to 16 years నుంచి ఇక్కడికే వస్తుంది. రెగ్యులర్ వస్తుందా? రెగ్యులర్ కస్టమర్. బాగా టేస్ట్ వైజ్ బాగుంటుంది. లైక్ ఎందుకంటే ఇది ఎందుకు అందరు ఇష్టపడతారంటే, మామూలు బిర్యానీ ఏంటంటే బాస్మతి వస్తుంది, ఆ తిన్న వాళ్ళు ఎగుటు వచ్చేస్తుంది. ఇది లైక్ మిక్స్డ్ రైస్. సో ఇది ఎంత తిన్నా నీకు ఎగుటు ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇది చికెన్ కూడా బాగుంటది. అవును, ఏ బాయిలర్ ఇంజక్షన్ వేసి దాన్ని డెవలప్ చేసి
కోడిని హెన్ని అంతే కదా, దాన్ని డెవలప్ చేస్తే టేస్ట్ పోయా. ఇదేంటంటే నేచురల్ గా ఉంటది, బాగుంటుంది. నాటుకోడి ఉన్నట్టు ఉంటది కదా, అందుకే మోస్ట్లీ దానికోసం వచ్చేది. అది అట్లా ఉండాలి వ్యవహారం, అట్లా ఉండాలా. సో తింటున్నాం డిస్టర్బ్ చేసిన ఏమనుకోబాకు, నాకేం లేదన్న, బాగుంది కదా, మొత్తం నచ్చింది కదా నీకు. నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఆ, నచ్చేది ఏం లేదు. మన వాళ్ళకి ఏం చెప్తావా? ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీరు నెక్స్ట్ నుంచి మీరే వస్తారు ఆటోమేటిక్ గా. అది ఒకసారి అట్లా ట్రై ఉండాలి. చేస్తే కానీ తెలియదు, ఆ, ట్రై చేస్తే ఆటోమేటిక్ గా జనాలు మీరే అంతా మీరే వస్తారు. 30 years నుంచి ఒక షాప్ నడుపుతున్నా అంటే అంత ఈజీ కాదు. అవును, అందులో షాప్ అనుకుంటున్నాం అసలు బండి. 30 సంవత్సరాల నుంచి బండి, వాన, ఎండ ఏదైనా. సేల్స్ లేదనుకో జరగదు. ఉమ్, మీరు ఒక 9:30కి వచ్చి అంటే అది మొత్తం క్లోజ్, ఎవ్రీడే క్లోజ్ అయిపోయింది. అవును, ఎవ్రీడే మీరు ఏ టైం 9:30కి రండి, క్లోజ్ లోనే ఉంటుంది. నోరు ఊరిపోతుంది. నేను తింటా, తర్వాత మాట్లాడదాం. వివరతో సూపర్ గా ఉంటది. అసలు నేను తినేటప్పుడు ఎట్లా ఉంటది, నేను ఆల్రెడీ తిని, అందుకే నేను మళ్ళీ ప్రోగ్రామ్ చేయడానికి ఎంత దూరం వచ్చేస్తాను ఒకసారి చూద్దాం. వివర్స్, మీ అందరికి మొత్తానికి ఒక డౌట్ రావచ్చు, ఒరే పారం కోడి ఏంది బిర్యానీ 120, 130 రూపాయలు తీసుకుంటున్నారు, తక్కువ కదా ఇయ్యాలా అనుకుంటున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వివర్స్, ఊరిని ఆశ మెసేజ్ చెప్పను. ఏం తెలుసు ఆ విషయం? టోటల్ స్కిన్లెస్ పారం కోడిలో ఓన్లీ స్కిన్ అనేది ఉండదు, స్కిన్ లెస్ తో మనకి తయారు చేస్తారు అనమాట. సో ఇక్కడ తీసుకున్న ప్రతి పీస్ కూడా స్కిన్ లెస్ ఉంటుంది, ఏది స్కిన్ అనేది ఉండదు అనమాట. స్కిన్ లెస్ ఒరిజినల్ గా ఇస్తుంటారు. సో అందుకే అనమాట నేను కూడా వచ్చేసాను, మొత్తానికి చెప్పి అలసిపోతా ఉంటారు. ముందు తినరా, ఎట్టుందో చెప్పరా, పీసులు గీసులు చూపిరంటలా, ఖచ్చితంగా చూపిస్తా, నోరు ఊరిస్తా. నాకు నోరు పడుతుంది, పెట్టి పెరిగామనుకో ఆడదాకా వెళ్ళిపోవాలి, ఏడదాకా అన్ని మీరు చెప్పండి, ఏడదాకా పోయి ఏందండి. సో ఇదే అనమాట 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి బండిది. కొన్ని చిన్న పనులు చేసుకున్నారు, ఇక్కడ అండా పెడతారు, అదేవిధంగా ఆ పక్కన నిప్పులు పెట్టుకుంటారు. ఎప్పటికీ సెకండ్ తట్టు చల్లగా ఉండదు, తొందరగా అయిపోద్ది. 9:30 మ్యాక్సిమం 9:30, 10 గంటలకు అలా క్లోజ్ అయిపోద్ది వ్యూవర్స్. ఇదనమాట ఇక్కడ అదో మా ఒరిజినల్ కూలింగ్ వాటర్ ఇది పెడతారు, బండి మీద జరగదు అనమాట. 100 మంది వచ్చి తినిపోతా ఉంటారు. ఒకసారి నేను కూడా తిని దాని టేస్ట్ మందుల కథ ఎట్లా ఎవరు ఎట్టుందో ఏందో అనేది మీకు కూడా తెలియజేస్తాను. ఇంకెందుకు కలిసిన ఆయన రండి. వ్యూవర్స్, మొత్తానికి బిర్యానీకి అయితే చేతిలోకి వచ్చేసింది. అసలు ఏంది దాని ఎవరు ఎట్టుంది ఒకసారి రాని చూపిస్తా. ఇది బిర్యానీ, ఈ పీసులు, తర్వాత దీనిలోకి కాంప్లిమెంట్కి ఇచ్చేసింది మనకి రైతా, పెరుగు, తర్వాత గోంగూర, అంతా ఒరిజినల్ బాగానే ఉంది. కాకపోతే పెరుగు మాత్రం కొంచెం ఎండాకాలం ఎక్కువ కాబట్టి మజ్జిగలాగా ఇచ్చారనమాట. సో అంతా ఓకే, బాగానే ఉంది. అసలు టేస్ట్ ఎట్టుందో ఏందో ఇప్పుడు తిని చూసి చెప్తా. వ్యూవర్స్, ఇందాక మనం చెప్పిల్లా నాయన చికెన్ ఎందుకు అంత కాస్ట్, కొంచెం బిర్యానీ ఒక రూపాయి 20-10 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నట్టు అట్లా కానే కాదు నాయన. పారం కోడి అంటే ఎట్లుంటది, గట్టిగా దిట్టంగా ఉంటుంది, స్కిన్ లెస్. స్కిన్ అనేది ఇక్కడ ఉండదు, మీకు ఖచ్చితంగా స్కిన్ ఉండదు, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మడత పెట్టి మింగితే చికెన్ కూడా మడత పెట్టాలంటారు, అంత పెట్టాల్సిందే. అబ్బా భలే ఉందా పారం కోడి అంటే, ఎట్టుండదు చూడు, మొత్తం ఎట్టుందా, మటన్ ఉన్నట్టు ఉంది. నాటుకోడి టేస్ట్ ఉందా మొత్తానికి. చాలా సంవత్సరాలు అయింది నేను తిని. ఆ పీస్ కూడా, ఈ పీస్ ఇట్లా తీసుకొని అక్కడ పెట్టుకొని ఒక రొంత గోంగూర, ఒక రొంత పెరుగు ఇట్లా అద్దుకొని అప్పుడు దీనిలో పెట్టుకొని అద్భుతం, పెళ్ళిలో తిన్నట్టే ఉంది. అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ బ్రో. మీరు ఎవరు తిన్నా బిర్యానీ బాగాలేదని ఒక్కరన్నా కామెంట్ పెట్టండి, నేను వచ్చి డబ్బులు కడతాను మీకు కావాలంటే. అది దీని కథ. ఎన్నో ప్రోగ్రాలు చేసేలా దీని లెవెల్ వేరే, సూపర్. వచ్చేయచ్చు, మీరు అందరూ వచ్చేయచ్చు. రేటింగ్ అయితే 100 ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. మనం దీన్ని తిన్నటువంటి రేటింగ్ కావచ్చు, టేస్ట్ కానీ భలే ఉందా. ఇంతకాలం ఏం చెప్పాను, రండి. మొత్తానికి వ్యూవర్స్ రావచ్చు. ఇదైతే వేదాపాలెంలో నడి రోడ్డు మీద ఉంటుంది అనమాట. ఏడకేరే పోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు వేదాపాలెం సెంటర్లో పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అనమాట. ఇది ఈరోజు ఫుడ్ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన ఫుడ్ కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి, వీడియో జర్నలిస్ట్ కోటన్న, సైనింగ్ ఆఫ్.